అందరికీ నమస్కారం. నేను మీ నరేందర్ శ్రీరామ్లా, వైస్ ప్రెసిడెంట్ శతాబ్ది టౌన్షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈరోజు మనము దిక్కుల గురించి తెలుసుకుందామండి. మనం ముందుగా తూర్పు అంటాము. తూర్పు అంటే సూర్యుడు ఉదయించే దిక్కుని తూర్పు అంటాము, అస్తమించే వైపుని పడమర అంటాము. తూర్పు పడమర. మనకి సూర్యుడి వైపు ముఖం చేసి మనం నిల్చుంటే మన ముఖం ఎదురుగా ఉండేది తూర్పు, వీపు భాగము పడమర. అదే మన ఎడం వైపు ఉత్తరము, కుడివైపు దక్షిణం. ఇది ఈస్ట్. ఈస్ట్కి ఆపోజిట్. ఈస్ట్ అంటే మన ముఖానికి ఎదురుగా ఉండేది ఈస్ట్. మనకు వెనకాల వీపు వైపు ఉండేది వెస్ట్. అలాగే మన ఎడం చేయి వైపు ఉండేది నార్త్, కుడివైపు సౌత్. అంటే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం అంటాం. నార్త్కి ఈస్ట్కి మధ్యలో ఉండే భాగాన్ని నార్త్ ఈస్ట్ అంటారు. అలాగే ఈస్ట్కి సౌత్కి మధ్యలో ఉండే భాగాన్ని సౌత్ ఈస్ట్ అంటాం. అలాగే నార్త్కి వెస్ట్కి ఉండే భాగాన్ని నార్త్ వెస్ట్ అంటాము. వెస్ట్కి సౌత్కి ఉండే భాగాన్ని సౌత్ వెస్ట్ అంటాం. అలాగే వీటిని తెలుగులో చెప్పాలి అనుకుంటే దీన్ని ఈశాన్యం అంటాం, దీన్ని ఆగ్నేయం అంటాము, దీన్ని వాయువ్యము అంటాము. ఇటువైపు వచ్చేసి నైరుతి అంటాం దీన్ని. ఇప్పుడు మనకి అష్టదిక్పాలకులు అంటారు కదా, అష్టదిక్కులు అంటారు. అష్టదిక్కులు అంటే ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. అంటే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణముతో పాటు ఈశాన్యము, ఆగ్నేయము, నైరుతి, వాయువ్యము. ఈ 8 దిక్కులు. వీటితో పాటు 9వది వచ్చేసి భూమి, 10 వచ్చేసి ఆకాశం. ఇది 10 దిక్కులు. జనరల్గా మనము ఈస్ట్ అంటే తూర్పు ముఖం చేసే ప్లాట్ గురించి చెప్పుకుంటున్నాము. తూర్పు ముఖము చేసే ప్లాటులో మనము గుమ్మము ఇక్కడ పెట్టుకుంటాము, లేదా ఇక్కడ పెట్టుకుంటే నార్త్ ఈస్ట్ అంటారు, ఇక్కడ పెట్టుకుంటే ఈస్ట్ అంటాము గుమ్మని. అలాగే మనం వంటగది ఇటువైపు పెట్టుకుంటాం. ఇటు మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది, ఇటువైపు వచ్చేసి వాష్రూమ్స్ వస్తాయి. అయితే వీటిని సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి మన పెద్దలు ఒక చిన్న టెక్నిక్ చెప్పారు. ఇక్కడ వచ్చేసి వంట, ఇక్కడ వచ్చేసి గుంట అంటే సంప్, వాటర్ సంప్, బోరు ఏదన్నా. అలాగే ఇక్కడ వచ్చి పెంట అంటే వాష్రూమ్స్, బాత్రూమ్స్ అలా. ఇక్కడ వచ్చేసి పంట, మన బీరువాలు ఏమైనా పెట్టుకునేది ఉంటే ఇక్కడ పెట్టుకుంటాం. ఇది సింపుల్గా మనం గుర్తు పెట్టుకోవడానికండి. వంట, పంట,